పెయిన్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే గ్రోత్ పెయిన్స్ అనేవి ఎలా అంటే మనకు సాధారణంగా ఉండేది డే టు డే ప్రాసెస్ అనుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ ఏది ఉండదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎలా అంటే మనం కొంచెం హాట్ ప్యాక్ కానీ ఇవ్వడము అలా చేసేసి నార్మల్ పారాసిటమాల్ లేదా ఐబుప్రోఫెన్ ఇస్తుంటాం పిల్లలకి. అది ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సెట్ అయిపోతారు. ఒకవేళ ఇవి ఇచ్చినా కూడా సరిపోవట్లేదు లేదా నెక్స్ట్ డే మార్నింగ్కి సెట్ అవ్వట్లేదు, డైలీ ఉంటుంది అంటే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుంది. అలాగే ఈ గ్రోత్ పెయిన్స్ కొందరికి ఇయర్స్ కూడా ఉంటుంది, కొన్ని మంత్స్ టు ఇయర్స్. సో దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనివల్ల చైల్డ్ ఏమి సిక్ అవ్వడము అలాంటిది ఏమి ఉండదు. సో వీ కెన్ లీవ్ దెమ్ అన్నమాట. అలాగే మరి గ్రోత్ పెయిన్స్ అనేవి రాత్రి రావడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా రాత్రే ఉంటాయంటారు కదా. యూజువల్లీ ఎలా అంటే గ్రోత్ పెయిన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఎలా అంటే మనకు బోన్ ఫటీగ్ అని అంటాము, లేదా మజిల్ ఫటీగ్ వల్ల కూడా వస్తుంది. సో పిల్లలు పొద్దంతా యాక్టివ్గా ఉండేసి ఈవినింగ్ ఇంటికి వచ్చాక అప్పుడు వాళ్ళకి ఆ ఫటీగ్ పెయిన్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు యూజువలీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా మీ దగ్గరికి ఎటువంటి లక్షణాలతో పిల్లలు వస్తూ ఉంటారు? అంటే గ్రోత్ పెయిన్స్ ఈ లక్షణాలు ఉన్నాయండి అని మీ దగ్గరికి. యూజువల్లీ మదర్స్ ఎలా అంటే పిల్లల్ని తీసుకొచ్చేసి డైలీ ఇంటికి రాగానే పెయిన్ అంటారు. పోనీ ఆడుకుంటున్నారా అంటే యాక్టివ్గా ఆడుకుంటున్నారు, ఆడడం కానీ ప్లే ఏం మానేయట్లేదు. లేదా స్కూల్కి వెళ్ళడం మానేయట్లేదు. దే ఆర్ యాక్టివ్, డూయింగ్ డైలీ యాక్టివిటీస్ నార్మల్లీ ఎనీ అదర్ చైల్డ్ అనమాట. స్కూల్కి వెళ్ళడము, యాక్టివిటీస్లో పాల్గొనడము ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ ఇంటికి రాగానే మాత్రం పెయిన్ అని చెప్పేసి అది కూడా 2 లెగ్స్కి అలా పెయిన్స్ రావడం అనేది చెప్పడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. మేము యూజువలీ రీఅష్యూర్స్ చేస్తామండి పేరెంట్స్ని. వీ హ్యావ్ టు జస్ట్ మీరు రీఅష్యూరెన్స్ తీసుకొని పారాసిటమాల్ కానీ ఐబుజెసిక్ సపోర్టివ్ కేర్ అనమాట, సపోర్టివ్ కేర్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఇవి కొంచెం నెలల తరబడి అలా ఉంటుంటే ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. ఒక్కోసారి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి ఈ గ్రోత్ పెయిన్స్ ఇలా పెయిన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో అవి డిఫరెన్షియేట్ చేసుకోవాలి, విటమిన్ డెఫిషియన్సీస్ వలన లేకపోతే ఇవి జస్ట్ గ్రోత్ పెయిన్సా అనేది. కొందరికి గ్రోత్ పెయిన్స్ అనేది మంత్స్ ఉండొచ్చు, ఇయర్స్. దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే మంత్స్ ఉన్న వారికి ఒక ట్రీట్మెంట్, ఇయర్స్ ఉన్న వారికి ఇంకొక ట్రీట్మెంట్, అలా ఏ విధంగా? అలా ఏముండదండి, స్పెసిఫిక్గా దీనికంటూ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. జస్ట్ మనము ఇవి గ్రోయింగ్ పెయిన్సేనా చైల్డ్లో లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా అది మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే సరిపోతుంది. గ్రోయింగ్ పెయిన్సే అంటే జస్ట్ వదిలేయాలి వాళ్ళని. ఇంకేదన్నా ఉంటుంది జస్ట్ మంత్స్ ఇయర్స్ ఉంటుంది అంటే ఒక్కోసారి మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగటివ్ జస్ట్ స్టే కామ్ అండ్ కూల్. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదండి.